వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. గత కొద్ది రోజుల నుంచి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా మన రాష్ట్ర ప్రభుత్వాలు హడావిడి చేయడం జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నేను అమిత్ షా గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది. విందు వినోదాలు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విందులో భాగంగానే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అమిత్ షా గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, బయటకు వస్తున్నారా, ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నారు, ఎక్కడ కట్టుకున్నారు, ఏంటి అని చెప్పి జగన్ గారి గురించి ఎంక్వైరీ చేసినట్టు, ఆరా తీసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ అంశం మీద కాదు, కొన్ని ఇంకా వేరే అంశాల గురించి కూడా ఇక్కడ ఏ పంటలు పండుతాయి అని కూడా అమిత్ షా గారు అడిగి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో లోకేష్ గారు ఋషికొండ ప్యాలెస్ గురించి ఆయనకి చెప్పడం జరిగింది. 500 కోట్లతో ఈ ప్యాలెస్ ని కట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదంతా ప్రజల సొమ్మేనా అని కూడా అమిత్ షా గారు అన్నారంట. సో అయితే మాట్లాడాల్సిన అంశాలు ఏంటి, మాట్లాడింది ఏంటి అని కూడా కొన్ని రాజకీయ వర్గాల నుంచి విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. అయితే ఈ అంశం గురించి అసలు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడాల్సింది ఏంటి, వీళ్ళు మాట్లాడింది ఏంటి అనే అంశం మీద ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సార్, ఈ డిస్కషన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మొట్టమొదటిదండి, అసలు లోపల ఏం మాట్లాడారు, ఏం జరిగిందో విశ్వసనీయ వర్గాల బావగట్ట నిజమో కాదో నాకు తెలియదు. అదే నిజమైతే బహుశా ఆయన అడగాల్సింది ఏంటంటే, మేము మా ఆదాని గారి బ్యాచ్ ఎవరన్నా కానివ్వండి, మేమందరం హామీ ఇచ్చాం. ఒకసారి ఎన్నికలప్పుడు మోదీ గారు వచ్చి తిరుపతిలో హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా అమలు ఏమైనా అవుతుందా, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా, వీళ్ళు అడగాల్సిందే, చెప్పాల్సింది. సార్, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు సార్, అక్కడ బాగున్న ఇంకా ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు మాకు ఇవ్వండి. అలాగా ఇంకెక్కడ ఇస్తున్నారు అని అడిగితే, ఇంకా కూడా గుజరాత్ లో కూడా 100% ఎగ్జామ్షన్ చేశారు సార్, మాకు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ హామీ లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ నుంచి 20 లక్షల కోట్లు తీసుకెళ్లిపోతారండి సార్. అలాగే మాకేమో ఒక మెట్రో రైలుకి ఇవ్వలేదు సార్ విశాఖపట్నం, అక్కడ మాత్రం బుల్లెట్ రైలు మాత్రం 1,50,000 కోట్లు వేసుకుని గాంధీనగర్ కూడా వేసేసుకున్నారు సార్. ఇవన్నీ గనక మీకు అర్థమైంది కదండి. ఇవన్నీ గనక అడిగితే బాగుండేది. ఇంకా అడగాల్సింది మా అమిత్ షా గారు, ఇంకెక్కే సమస్యలు ఉన్నాయని అడిగితే, రాయలసీమ ఉత్తరాంధ్రకి కేబీకే తరహా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు లాగా ₹1 రాలేదు సార్. అన్ని జిల్లాలకు ఇచ్చినట్టు తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చినప్పుడు ఆ జిల్లాలకు కొన్నాళ్ళు 50 కోట్లు అన్నారు, కానీ ప్యాకేజీ ఏదైతే పాతది 24,000, ఇప్పుడు 48,000 కోట్ల ప్యాకేజీలు ₹1 రాలేదు సార్. ఇంకేం చేయలేదని అని అడిగితే, కడప ఉక్కు ఫ్యాక్టరీ సార్. ఎందుకు సార్ మీ మార్వాడీలు, గుజరాతీలు ఫ్యాక్టరీలు తర్వాత కదా సార్, మాకు కావాల్సింది వస్తే పెట్టు, మా పన్నులు 50,000, 1,00,000 కోట్లు మా ప్రజల పొల్లోడు కొట్టి వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ అని వీళ్ళు మాట్లాడి, సార్ కడప ఉక్కు ఫ్యాక్టరీ వస్తే రిజర్వేషన్స్ వస్తాయి, మిగతా వస్తాయి, కడప కేంద్ర ప్రభుత్వ రంగంలో వస్తుంది, దానికి మైన్స్ కేటాయి, అది కడప గురించి మాట్లాడాలండి. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మేమేదో 10,000, 11,000 కోట్లు, దీనివల్ల ఏం లాభం జరుగుతుంది అని చెప్పి ఆయన కానీ కళ్యాణ్ గారు కానీ మాట్లాడాల్సింది కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నా సరే మాట్లాడాల్సింది ఏంటంటే, సార్ నమస్కారం సార్, మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్క నిమిషంలో మీ గుజరాతీ మార్వాడీలు కాదు సార్, మాకు ఇది వేయండి సార్, ఏది ఒక దాని ఏమంటారు, ఐరన్ ఓర్ అండ్ కోల్ మైన్స్ 2 కేటాయింది సార్ 24 hours లో. ఆ ఈక్విటీని మార్చేసి ఆ లోన్ లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి సార్ అని అడిగితే, ఒక ఆయన అమిత్ షా గారు వాళ్ళ సర్వస్వతంత్రులు, అదాని గారి తర్వాత అంత పవర్ఫుల్, కళ్ళు మూసుకుని అయిపోయి ఉండేది. అదే ఇంకెక్కడ ఉన్నాయి, ఇంకేం సమస్యలు ఉన్నాయంటే, మాకు రాజధాని మీద మీరు ఒక ఏదో ఇచ్చారు సార్, అది మాట్లాడలేదండి. ఇంకా ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉంటారు, సార్ ఇదిగోండి 3 లక్షల కోట్ల రూపాయలు ఇవి కనపడుతుంది, 3 లక్షల కోట్లు ఇచ్చాను ఆర్థిక సాయం, ఫైనాన్షియల్ సపోర్ట్ అండి. మాకు 3 లక్షలు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీకి ఇచ్చి ఆదాని గారి కోసం వాళ్ళ సిటీ డెవలప్ చేసుకుంటానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి, మా కోసం మా సహాయ ప్యాకేజ్ ఒక్కటి వచ్చిందా మాకు? వాళ్ళ పోలవరం పాతది ఎప్పుడో పెడితే, పోలవరం 2 స్టేజ్ల కింద నుంచి పూర్తి స్థాయిలో 194 టీఎంసీలో నీళ్లు నిలబెట్టి లైవ్ స్థాయిలో డెడ్ స్టోరేజ్ కాకుండా దాని గురించి మాట్లాడారా? ఇంకెక్కడ ఉన్నాయి, ఇంకెక్కడ సమస్యలు ఉన్నాయంటే, సార్ అమరావతికి మీరు చెప్పారు 30,000 కోట్లని మా వాళ్ళు భజన చేస్తున్నారు సార్, మా ముఖ్యమంత్రి గారు మిగతా వాళ్ళందరూ, నిజం కాదు సార్ అని చెప్పాలి ఆయనతో. అలాగా ఇంకేమైనా అని అడిగితే, సార్ మీరు చెప్పేది అది అప్పులు అంటున్నారు సార్, ప్రతి సంవత్సరం 15,000 కోట్లు 4 ఏళ్ళు ఇస్తే సరిపోతుంది అనుకున్నాం సార్, మాకు ఏమీ లేకుండా రాజధాని లేకుండా అయిపోయింది, ఆఖరి భూ సమీకరణ కోసం ₹1 కూడా మీరు ఇవ్వలేదు సార్, అందువల్ల మీరు ఇస్తే బాగుంది, ఇది మాట్లాడాల్సింది. మా పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడితే వలసలు పోతున్నారు సార్, ఇక్కడ నాయకుల్ని, సినిమా హీరోలు నమ్ముకుని ఎన్నో చేసి వాళ్ళు వలసలు పోతున్నారు సార్, వారసత్వ నాయకుల్ని అని చెప్పి అడిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఫైట్ చేస్తున్నారని అడగాల్సింది. ఆయన కూడా నిద్రపోతున్నారు సార్, ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడలేదు, తూతు మంత్రంగా మాట్లాడు సార్. భావితరాల యువత
నాశనం అయిపోతున్నాయి సార్ అని చెప్పాల్సింది. అలాగా ఆయన ఆరాధించింది. నేను వెళ్ళిన తర్వాత వెంటనే హోదా మా హామీ ఇచ్చాం కదా, మాట వెనక్కి తెప్పితే కనుక మా గుజరాత్లో పొరుగు పోద్ది. మేము గాంధీ మహాత్ముని ఒక గొప్ప ఆశయాలతోనూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క దాంతో స్ఫూర్తితో నడిచి మాట తప్పేవాళ్ళం కాదు. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేయము, వెళ్ళిన తర్వాత చేస్తాను అలాగే ఇస్తారని జరగాల్సిన సంభాషణ అనుకుంటా. ఆయన ఇల్లు కట్టుకున్నాడు, మీరు ఇల్లు ఎక్కడ ఉంటున్నారు, మీ ఇంట్లో దీంట్లో ఉంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పని. ఆ కరకట్ల ఇంట్లో నీళ్లు ఉంటున్నారు. ఇంకా రాష్ట్రం ఇంకేం సమస్యలు అంటే ఆయన కొన్నాళ్ళు, ఇంకా రైలు ఏం సమస్యలు లేవు. ఇల్లు లేదు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రగిరిలో ఆయన ఊళ్ళో నారావారిపల్లి ఇల్లు కూడా తమ్ముడికి ఇచ్చారు. ఒక ఇల్లు, ఒక గది ఇల్లు లేదు ఆయనకి అని ఆయన. లేకపోతే ఏమైంది? కట్టుకుంటారు. ఆయన కట్టుకోవడానికి మన 5 ఎకరాలు దాదాపు 25,000 గజాల స్థలం కొనుక్కున్నారు, కట్టుకుంటారు. ఇష్యూ అదేంటి రాష్ట్ర సమస్యలు? కళ్యాణ్ గారికి భార్యలు ఎంతమంది గొడవ, లేకపోతే చంద్రబాబు గారి సతీమణి మీద దుర్మార్గంగా మాట్లాడటం, లేదంటే మాట్లాడితే చెప్పకూడని ఆయన్ని జగన్మోహన్ రెడ్డి. ఇంకే రాష్ట్రానికి సమస్యలు ఇళ్ళు కొట్టుకుంటామండి. కేంద్రంలో హోంశాఖ మంత్రి ఇచ్చారు. ఇంకోటి చెప్తాను, విభజన హామీలు అమలైంది కేంద్ర హోంశాఖ. మన నీతి ఆయోగ్కి వెళ్ళి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు ఢిల్లీలో దీక్ష చేస్తున్నప్పుడు సంఘీభావం తెలిసి నేను ప్రొఫెసర్స్ వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ నీతి ఆయోగ్కి వెళ్ళిస్తే నీతి ఆయోగ్ కట్టంతా తీసి వీళ్ళు ఎవరు ఫాలోఅప్ చేయట్లేదు. మన రాష్ట్ర నేతలు అందరూ, ముఖ్య నేతలు నిద్రపోతున్నారు, దీర్ఘ నిద్రలో ఉన్నారు. చికెన్ గున్యా డెంగ్యూ వచ్చినప్పుడు కేంద్రం తలుచుకోగానే ఉండిపోతున్నట్టున్నారు. ఓసారి నేను అన్న మాటలకు బాధ కలిగిన సత్యం. మీ భావి తరాల కోసం మాట్లాడుతున్నా నేను. మీ భావి తరాల కోసం మాట్లాడుతున్నా, వాళ్ళ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. ఏదో వాళ్ళ ఎంగిలి మెతుకులు కేంద్రం విధిస్తే ఆనందపడే బాధ్యత నేను మాట్లాడట్లేదు. అది మొత్తం వాళ్ళ కేంద్ర హోంశాఖ కూడా బదలాయించారు. దాంట్లో ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, విభజన హామీల అమలు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాష్ట్రం బైఫికేషన్, ఇవన్నీ కూడా. ఏందండి నాకు అర్థం కాదు. ఏంది ఇది? ఇది డూ రెస్పెక్ట్ టు దెమ్. ఏందండి ఇది? దాని మీద చర్చ జరగాలి, దాని మీద హైలైట్స్ ఉండాలి. 3 లక్షలు ఇచ్చాను కోట్లను కానీ వేసేసి మీకు సాయం చేశారా? 3 లక్షల కోట్లు సాయం అంటారండి దాన్ని? ఆ గుజరాతీ గారు ఫ్యాక్టరీ పెట్టుకుంటే అది మాకు, లేకపోతే ఇంకొక కేంద్ర సంస్థ ఏర్పాటు చేసి దేశానికి గ్రీన్ ఎనర్జీ ఇవ్వడానికి మాకేమో కాలుష్యం మా దగ్గర పెట్టి, సరే వచ్చిందని కొంతవరకు సంతోషం, కొంతవరకు కొద్దిగా పొల్యూషన్ అని బాగా, మిగతా వచ్చిన సంతోషం. ఏందండి ఇది? నాకు ఎప్పుడు వస్తుంది? మాకు పిల్లలకు ఉద్యోగాలు రావాలి. విభజన హామీలు అమలైతే దాదాపు 10 నుంచి 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు తయారవుతారు. యాన్సెల్ నుంచి మిగతా సర్వీస్ ఇండస్ట్రీ 100% ఎగ్జిబిషన్ అండి. ఇంకెక్కడ ముందర 10 సంవత్సరాలు ఇస్తే దమ్మున్న యువతున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఆని గురించి మాట్లాడటం లేదా? మమ్మల్ని నోరు నొక్కేశారు మేజర్ మీడియాలో. ఎందుకు? డ్యూ రెస్పెక్ట్, డెఫినెట్ ఒక్క మాట అన్నాను, వాళ్ళందరినీ గౌరవిస్తాను. ఏదో రోజు వాళ్ళన్నా తెలుసుకునే అవకాశం ఇస్తారేమో. 90% మేమేం తప్పు చేసాం? చెప్పులు పట్టుకుని కొట్టేసాం, వచ్చిన వాళ్ళని బూతులు తిట్టామా? ఎవరన్నా ఆ నాయకులు కానీ, గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు, గవర్నీలు కళ్యాణ్ బాబు గారు, గవర్నీలు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సర్వశ్రీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వీరభద్రన్ గారు, చాడ వెంకటరెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేటీ రామారావు గారు, కేసీఆర్ గారిని ఏమన్నా అసభ్యంగా అనుచితంగా మాట్లాడామా? ఎందుకని మమ్మల్ని బ్యాన్ చేశారు? దయచేసి ఆలోచించుకోవాలి. సమస్యల మీద పక్కదారి పట్టించడానికి ఇలాంటివి వస్తాయి. ఇవాళ ఆయనకి ఎన్ని ఉన్నాయి, ఈయనకి ఎన్ని భాషలు. ఆయనతో కలిసినప్పుడు ఎంతమంది ఉన్నారు కళ్యాణ్ గారి గురించి అడిగారు. ఏందండి నాకు అర్థం కాదు. సరే, ఎవరికి భజనాలు చేసుకోమనండి. రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇది రాసి పెట్టుకోండి, ఎన్ని ఆవేదనలు వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఎదించినా నేను నిలబడి ఉంటామండి. ఎంతకాలం కాకి ఇలా కలకాలం బతకడం కంటే ఆ సిచ్యువేషన్ అక్కర్లేదు. రాష్ట్రం కోసం నిలబడతాం. రైట్ సార్. అసలు మాట్లాడాల్సిన అంశాలు ఇవి అని చెప్పి మాకు కూడా తెలియని అంశాలు. ఏదో మీకు కూడా చెప్తున్నాను, చాలా బాధగా ఉంది నేను మాట్లాడుతున్నా. పొద్దున్న పేపర్ తెలిస్తే ఇదే గొడవ, టీవీ చూస్తే డింగర్ 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 మ్యూజిక్ తో సహా అందరూ ఏకమైపోయారు. ఇప్పుడు ఇక్కడెక్కడ కొట్టుకుంటారు. ఆదాని గారు అండ్ కంపెనీ ఎవరు వచ్చినా సరే మొత్తం ఫోకస్ అట్టే, భయం, వణుకు. మరి అమిత్ షా గారు దిక్కుమాల వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలోని చాలా గట్టిగా మాట్లాడారు కదా. మీరు ఆయన ఇచ్చింది ఆ ప్రయత్నంలో మీరు డిస్ట్రాయ్ అయిపోయిందని మాట్లాడారు కదా. అయినా వాళ్ళు భజన చేస్తున్నారు, వీరభజన, కేసులు భయం. ఏంటో దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ బానిస రాజ్యం అయిపోయిందని బాధపడతా ఉన్నారు. నాకు అర్థం అవ్వట్లేదండి ఇది. పాపం కమ్యూనిస్టులు కొంత పోరాడుతున్నారు. షర్మిలా గారి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. ఆవిడ ముఖ్య కార్యక్రమం వాళ్ళ అన్నగారి ఆస్తుల మీద వచ్చినట్టున్నా. వ్యక్తిగత వ్యవహారాల గురించి మనకెందుకండి? సిద్ధాంతాలు దిక్కుమాల వ్యక్తిగత వ్యవహారాలు మనకెందుకు అసలు?
నాకు చాలా బాధగా ఉందండి. నాకు థ్యాంక్ యూ సో బాధగా మచ్ ఉంది, చెప్తున్నాను, చాలా బాధగా ఉంది. ఈ అంశం మీద స్పందించినందుకు. అలాగే ప్రతిసారి మీతో మాట్లాడిన ప్రతిసారి మీలో ఏదో ఒక ఆవేదన కనపడతా ఉంటుంది సార్ రాష్ట్రం కాదండి, పట్ల. ఆనంద్ గారు, నాకు ధైర్యం కూడా ఉంది. మన వల్ల రాష్ట్రానికి ఎంతో కొంత లాభం జరిగింది. పుస్తకం వేస్తాం తర్వాత. మేము ఓన్లీ మాట్లాడతాం కాదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గరగా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని కేంద్ర మంత్రికి రాయటం, అక్కడ ఫాలోఅప్ చేయటం, నిర్మలా సీతారామన్ గారిని కలవటం, మాన్సుఖ్ మండవి గారిని కలవటం, రాజ్నాథ్ సింగ్ గారిని కలవటం, నితిన్ జయరామ్ గడ్కరీ గారిని కలవటం, ఆయనకు మా వల్ల అరుణ్ జైట్లీ గారికి దగ్గర కూర్చుని ఆవిడ కూర్చుంటాన్ని ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇక మా బాధ తట్టుకోలేక ఆ రోజు వెంటనే ఫైల్ ఫార్వర్డ్ చేయండి, వీళ్ళు వచ్చారు, మిగతా ఎంపీలు తీసుకెళ్ళాం, యేచూరి గారు, డి రాజా గారిని, ఇప్పుడు సిపిఐ అయిన విషయం గారు, ఇతర ఎంపీలు అందరూ, ఇతర రాష్ట్రాల ఎంపీలు అందరూ వచ్చారు. అందులో కొంత తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా ఒత్తిడి చేస్తే అది రిలీజ్ చేయటం. అసలు ఏ రోజు అక్కడ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం మా నాయకుడు వాళ్ళు వచ్చేసిందని పేపర్లు వేసుకుంటాం. వాళ్ళది ఉంటుంది, మాది కూడా కృషి ఉంది కదండి. ఇది ఏమీ ఎక్కర్లేదు. నా మొట్టమొదటి ప్రయారిటీ ఈ ప్రపంచం మొత్తం మీద మానవీయత, తెలుగు జాతి. ఆ తర్వాతే మీరు ఏది వరల్డ్, దేశం తర్వాతే నాకు నా తెలుగు జాతి, మానవీయత ఇయే ముఖ్యం. తర్వాత నా ద్రావిడులు, నా దేశం, ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని కోరుకుంటాను. చూద్దామండి. నమస్కారం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.